కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలను చూసి ఓర్వలేక కొందరు వైసీపీ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి మండిపల్లి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిపట్నంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పార్టీలో టిష్యూ పేపర్ లాంటి సంబరాల రాంబాబు జగన్ మెప్పు కోసం 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబును దూషించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, హాస్టల్స్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమం, అభివృద్ధి 2 కన్నులుగా ఇక్కడ పరిపాలన సాగుతూ ఉంది. కన్ను కుట్టిన వైసీపీ నాయకులు, అలాగే వైసీపీ సానుభూతి పరులు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనను మనం గండికొట్టే పని చేయాలనే లక్ష్యంతో ఈరోజు కొందరు పనికిమాలిన నాయకులు, అది కూడా తీసేసిన తహసీల్దార్ లాంటి నాయకులు, వాళ్ళల్లో మీకు పేరు చెప్పాల్సి అవసరం లేదు. సంబరాల రాంబాబు మన సంక్రాంతికి బుడబుడకలో వస్తారు పల్లెలకు, అలాగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక బుడబుడకలో ఉన్నాడు సంబరాల రాంబాబు అని. జగన్మోహన్ రెడ్డి కూడా అతను ఒక టిష్యూ పేపర్ చూసినట్టు చూస్తాడు. జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పనిచేసే నాయకులు 10 మందిలో ఇతను ఒకడు. అలాంటి వ్యక్తి కండ కావరం ఎక్కి మీడియా సమక్షాన 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన పెద్ద మనిషిని నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఏవైనా సబవా అని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్తో ఈరోజు ఎక్కడ లేని పెట్టుబడులు జాతీయ, అంతర్జాతీయ సంస్థలన్నీ ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ఆ రోజు పెట్టుబడి పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి లాంటి హిట్లర్, ముసోలిని, లేకపోతే నార్త్ కొరియా కిమ్ జాంగ్ ఉన్ కంటే భయంకరమైన పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఇక్కడ పెట్టుబడులు వద్దు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో చేసుకున్న ఎంఓయూలను కూడా రద్దు చేసుకొని చెన్నైకో, లేకుంటే బెంగళూరుకో, లేకపోతే పూనాకు పారిపోయే పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని మళ్ళా మేల్కొనే విధంగా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబుకి దక్కింది. సజ్జల రామకృష్ణారెడ్డి వార్డు మెంబర్ కంటే ఎక్కువ, సర్పంచ్ కంటే తక్కువ. నీ పేరు సజ్జల రామకృష్ణారెడ్డి కాదు, గజ్జల రామకృష్ణారెడ్డి. గజ్జల గల్గల్ అంటే ఏదో రామకృష్ణారెడ్డి. అలాంటి రామకృష్ణారెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి వ్యంగ్యంగా మాట్లాడతారు. ఇవన్నీ పక్కన పెట్టండి. మేము తెలుగుదేశం పార్టీ సైనికులుగా అడుగుతున్నాం. మాటకు మాట, దెబ్బకు దెబ్బ, టూటాకు టూటా అనే సాంప్రదాయంతో మేము పనిచేయడం లేదు. గాంధేయవాదం మా నాయకుని యొక్క అజెండా. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, మన బిడ్డలకు భవిష్యత్తు కల్పించాలా. ఈ రాష్ట్రంలో భయానకమైన పరిస్థితులు వస్తే పెట్టుబడిదారులు మళ్ళీ ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడ రాజకీయంగా ఏ విధమైన సమస్యలు లేవనెత్తినా కూడా ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ దెబ్బతింటుందని చెప్పి 20 నెలలు మేము వేచి చూసాం. మాలో సహనం కోల్పోయే పరిస్థితి మీరు తీసుకొని రావద్దండి. సంబరాల రాంబాబుకు, అలాగే లిగ్గర్ రమేష్కు, అలాగే గజ్జల రామకృష్ణారెడ్డి గారికి, ఇలాంటి ఎవరైతే మీడియాకి ఎక్కి పిచ్చి కుక్కల్లాగా వాగుతున్నారో వాళ్ళందరికీ ఖబర్దారని చెప్తున్నాం. ఇలాంటి చర్యలు మళ్ళీ చేస్తే ఎక్కడైతే మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారో అక్కడికే వచ్చి తగిన బుద్ధి చెప్పేదానికి తెలుగుదేశం పార్టీ 1,20,00,000 సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీ. 1,20,00,000 మంది ట్రూప్. భారతదేశానికి ఎంత సైన్యం ఉందో తెలుగుదేశం పార్టీకి అంత కార్యకర్తల బలం ఉంది. కార్యకర్తలతో పెట్టుకోవద్దండి. మా నాయకత్వాన్ని గురించి కానీ, మా పార్టీ గురించి కానీ, మా నాయకుల గురించి కానీ మాట్లాడే హక్కు మీకు లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటే మేము అదే విధంగా పనిచేస్తాం. అంతే తప్పక రెచ్చగొట్టే ధోరణిలో ఈ రాష్ట్రంలో మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది. అందరి దగ్గరికి వచ్చి యథాతథంగా మీరు మాట్లాడే పరిస్థితికి కొనసాగిస్తే తప్పకుండా మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరున్నాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.